జీవితంలో ఒకటి బాగా గుర్తుంచుకోండి. జీవితంలో ఏది శాశ్వతం కాదు. ఏది పర్మనెంట్ కాదు. ఈరోజు భగవంతుడు నీకు భోగభాగ్యాలు, ఐశ్వర్యము, హోదా, అధికారము అన్నీ ఇచ్చుండొచ్చు కాక. కానీ రేపనే రోజు ఎలా ఉంటుందో తెలియదు. అసలు రేపు తెల్లారితే మనం బ్రతుకుంటామో లేదో తెలియదు. అటువంటి అశాశ్వతమైన వాటిని చూసి మురిసిపోయి మన చుట్టూ ఉన్న వాళ్ళ మీద అహంకారం ప్రదర్శించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి దూషణ చేసి బాధపెట్టి కష్టపెట్టి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించి మన అనుకున్న వాళ్ళని ఎవరిని దూరం చేసుకోకు. మంచిది కాదు. తర్వాత మనకు కష్టం ఉన్నప్పుడు ఎవ్వరూ మనల్ని దగ్గర చేరనివ్వరు, ఎవరు మనకు పలకరు, ఎవరు మనకు సహాయం చేయరు. అశాశ్వతమైన వాటిని చూసి పొంగిపోయి అహంకారపూరితంగా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని బాధ పెడితే మనకంటూ బాధ కలిగినప్పుడో కష్టం కలిగినప్పుడో చెప్పుకోవడానికి నలుగురు ఉండరు, సహాయం చేయడానికి ఎవరు ఉండరు, ఎవరు దగ్గరికి చేరనివ్వరు. బాగా ఆలోచించు. ఈ మధ్యకాలంలో ఎన్నో మందిలో చూస్తున్నాను, నేను కుటుంబాల్లో చూస్తున్నా, ఎంతో మందిలో చూస్తున్నా. కొంచెం ధనం పలుకుబడి రాగానే ఇంకా వాళ్ళంతటా వాళ్ళు లేరన్నట్టు ఫీల్ అయిపోతుంటారు. మనం గతం ఎక్కడి నుంచి వచ్చాం అది గుర్తుంచుకోండి. భగవంతుడు ఇచ్చాడు, భోగభాగ్యాలు అనుభవించండి, హాయిగా ఎంజాయ్ చేయండి, మీ కుటుంబానికి ఖర్చు పెట్టుకోండి, మీ ఇష్టాయిష్టాలకి ఖర్చు పెట్టుకోండి, ఎంజాయ్ చేయండి, భోగభాగ్యాలు అనుభవించండి. అధికారం ఇస్తే ఆ అధికారానికి చక్కగా ఏం న్యాయం చేయాలో న్యాయం చేయండి. అంతేకాని అధికారం చూసుకొని అహంకారంతో, ధనం చూసుకొని అహంకారంతో, భోగభాగ్యాలు చూసుకొని అహంకారంతో చుట్టూ ఉన్న వాళ్ళందరినీ గాయపరుస్తా, చుట్టూ ఉన్న వాళ్ళందరి మీద అహంకారం ప్రదర్శిస్తా విర్రవీగుతానంటే మాత్రం కాలం చూస్తూ ఊరుకోదు. ఈరోజు ఉన్నాయి గాక, కానీ రేపనే రోజు ఎలా ఉంటుందో తెలియదు కదా. భగవంతుడు తొక్కుతాడు. అప్పుడు మనం కష్టం చెప్పుకోవడానికి ఎవరు ఉండరు, మనకు సహాయం చేయడానికి ఎవరు ఉండరు, నా అనుకున్న వాళ్ళు ఎవ్వరు మన చుట్టూ ఉండరు. ఆలోచించు.